మిత్రులారా, ముందుగా నా మిత్రులకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి నాడు భక్తుల కోసం స్వయంగా వంట చేసిన రామలక్ష్మణులు ఆ యొక్క కథ గురించి తెలుసుకుందామా? భక్తులారా, మీరు భద్రాచలం వెళ్తున్నారా? సీతారాముల దర్శనం, పవిత్ర గోదావరి నదీ స్నానంలో పునీతులవుతున్నారా? అంతేకాదండి, సాక్షాత్ రామ లక్ష్మణులచే వంట చేయబడిన గుండిగలను చూశారా? అదేనండి మన అంబాసత్రం. భద్రాచలంలో శ్రీరామనవమి నాడు భక్తుల కోసం వంట చేసిన రామలక్ష్మణులు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లాలోని భద్రాచలంలో శ్రీ పమిడి ఘంటం వెంకటరమణదాసు గారు సుమారు 130 సంవత్సరాల క్రితం భక్తుల సౌకర్యం కోసం ఒక పాత భవనంలో అన్నదానం చేసేవారు. ఆ కాలంలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు భోజనానికి ఇబ్బంది పడకుండా భక్తుల భోజన సౌకర్యం కోసం చుట్టుపక్కల ఊర్లలో భిక్షాటన చేసి భోజనం పెట్టేవారు. కాలక్రమంలో రామభక్తుడైన ఒక జమీందారు గారు ఆర్థిక సహాయంతో అంబాసత్రం కట్టించి యాత్రికులకు ఉచిత భోజన సౌకర్యాలు కల్పించేవారు. ఒకనాడు శ్రీరామనవమికి ముందు రోజు వంట పాత్రలను దొంగలెత్తికెళ్లారు. వంటవాళ్ళు కూడా కనపడలేదు. అప్పుడు వెంకటరమణ హరిదాస్ గారు ఎంతో ఆర్తితో రామయ్య ముందు కూర్చొని, ఏమిటి తండ్రి ఈ పరీక్ష? ఈరోజు కళ్యాణాన్ని చూడటానికి తరలి వచ్చే భక్తులకి ఏం పెట్టగలను తండ్రి అని కన్నీరు మున్నీరయ్యారట. దానితో రామయ్య కరిగిపోయి తానే రంగంలోకి దిగి రామలక్ష్మణులు వంట పాత్రలతో సహా వంటవారిగా వచ్చి వంట చేసి భక్తులకు భోజనం పెట్టారట. ఎంతటి కరుణామూర్తి ఆ రామచంద్రుడు! దానికి నిదర్శనంగా ఇప్పటికీ వారు తెచ్చి వంట చేసిన గుండిగలను అంబాసత్రంలో మనం చూడవచ్చు. భక్తులారా, ఇప్పుడు శ్రీ 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 శృంగేరి జగద్గురు మహాసంస్థానం వారి నిర్వహణలో శ్రీ పమిడఘంట వెంకటరమణదాస్ హరిదాసి గారి పేరున గోశాల, వేద పాఠశాల, అన్నదానం జరుగుతున్నాయి. 2012లో పంచలోహాలతో బాలాత్రిపుర సుందరి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇవన్నీ నేను భద్రాచలం అంబాసత్రానికి వెళ్ళి స్వయంగా వేద విద్యార్థుల వేద పఠనము, గోశాలను, గుండిగలను, శివయ్యని, అమ్మవారిని దర్శించాను. మీరు కూడా తప్పక దర్శించి తరించండి. దీని ప్రాముఖ్యతను అక్కడ పండితులు వారిని అడిగి కూడా తెలుసుకున్నాను. వారి మాటల్లో మీరు కూడా వినండి. శుభాయ నమః. భద్రాచలం యందు అంబాసత్ర క్షేత్రం అనేది చాలా విశేషమైనటువంటిది అని మనకి ఒక సన్నిధానం వారు, శ్రీ భారతీ తీర్థుల వారు ఇందులో ఉన్నటువంటి యొక్క శ్రీచక్రం గురించి విశేషంగా మనకి ఒక ప్రవచనంలో చెప్పడం అనేది కూడా జరిగింది. ఇక్కడ అమ్మవారు పంచలోహాలతో చేయడం జరిగింది. స్వామివారు 2012లో ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్ఠ చేయడం జరిగింది, బాలాత్రిపుర సుందరి అమ్మవారు. ఈ క్షేత్రంలో అమ్మవారితో పాటుగా శివ పంచాయతన క్షేత్రం కూడా ఉన్నది. ఇందులో విశేషం, ఈ యొక్క క్షేత్రమందు రామలక్ష్మణులు వండినటువంటి యొక్క అంటే ఆహారం నిమిత్తమై వండినటువంటి గుండిగలు ఆ కాలంలో నుంచే ఉన్నవి. ఈ యొక్క సంస్థలో ఉన్నవన్నీ కూడా ఆ యొక్క పడేఘట్టం వారు ఇక్కడ ఉండి ఇక్కడ శ్రీచక్రార్చములు, అదేవిధంగా ఈ యొక్క పాఠశాల వ్యవస్థ యందు నిత్యం భోజన సత్రంగా అభివృద్ధి చేయించడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నదన్నమాట. ఈ విధంగా ఈ క్షేత్రం ముందు ప్రస్తుతం దేవాలయంతో పాటు
వేద విద్య అనేది అభివృద్ధి గావించాలి అని వేద విద్య చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ప్రస్తుతం 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంతో మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క అంబాసత్ర క్షేత్రం నందు జరుగుతూ ఉన్నాయన్నమాట. వైదికం పట్ల పూర్తి స్థాయిలో ఎవరైతే అభిలాషతో ఉంటూ ఉంటారో వారు రామక్షేత్ర దర్శన అనంతరం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి యొక్క శ్రీచక్ర దర్శనం చేసుకోవటం కూడా అత్యుత్తమమని భారతీ తీర్థ మహాస్వామి వారే ఒక ప్రవచనంలో చెప్పారు. కావున అభిలాష ఉన్నవారు ఇక్కడికి వచ్చి రామదర్శనానంతరం ఈ యొక్క అంబాసత్రం క్షేత్రాన్ని కూడా దర్శించవలసిందిగా కోరుచు ప్రార్థన. భద్రాచలంలో రాముల వారి గుడే తప్ప చాలా చాలా ముఖ్యమైన ప్రదేశాలు చూడదగినవి. అందరూ మీరు చూసి ఆ యొక్క రామానుగ్రహాన్ని సంపాదిస్తారని ఆశతో మీ రమణమూర్తి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి షేర్ చేసి అందరికీ, మీ యొక్క కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకి అందరికీ పంచుతారని ఆశిస్తున్నాను.